హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 36తో మీ ముందుకు వచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. నీ పేరేంటన్నావు? వాణి. నీకు ఒక్కసారి చెప్తే గుర్తుండదా? ఇప్పటికి 10 సార్లు అడిగావు. నేను చూడు, నీ పేరు సీను అని చెప్పగానే ఎలా గుర్తుపెట్టుకున్నాను. ఏమో, నాకు పేర్లు గుర్తుంటాయి. అసలు మా కాలేజ్లో కూడా మా అంటే 10-15 మంది గుర్తుంటాయి. ఎవరికి గుర్తుంటాయి తర్వాత? అంటే నీకు లైఫ్లో స్పెషల్ పర్సన్స్వి కూడా గుర్తుండవా? స్పెషల్ పర్సన్లే అయితే గుర్తుంటాయి. ఎందుకు అడుగుతున్నావు? పనిలేక ఇలా మీ ఊరికి ఎవరు వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటావా? ఏంటి? మీ ఊరికి ఎవరు హెల్ప్ కోసం వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటావా అంటున్నాను. నేను ఎందుకు చేస్తా? ఎవరో కొందరు స్పెషల్ పర్సన్స్కి వేస్తాగంతే. మీది ఏ ఊరు? కొండాపురం చెప్పాను కదా, ఇంకోసారి అడిగితే మాత్రం నేను చెప్పను. నీ పేరు వాణి, మీ ఊరు కొండాపూర్, అంతే కదా? గుర్తు పెట్టుకుంటలే. అవసరం లేదు. గుర్తుపెట్టుకొని ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫైనల్ ఇయర్. బీటెక్లో జాయిన్ అవ్వాల్సినోని అందరూ బీటెక్ చేస్తున్నారని డిగ్రీలోకి వచ్చిన. నువ్వు? నేను డిగ్రీనే, సెకండ్ ఇయర్. మేఘన నేను చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర చదువుకున్నాను. మా ఇంటి ముందే వాళ్ళ ఇల్లు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. తను నా క్లాస్మేట్ కూడా. ఆమె బంద్ చేసిందా మరి చదువుడు? పెళ్ళయింది కదా. అయినా ఇప్పుడే ఎందుకు తొందర వచ్చింది పెళ్లి చేసుకోవడానికి? ఆయనతో డిగ్రీ అయిపోయినాక వేసుకుంటే అయిపోతుంది కదా. ఎంత మంచిగా ఉంటుంది ఆమె. ఆమె హస్బెండ్ ఏమో ఎట్లనో ఉంటాడు, అంతా ఏజ్డ్. బాగుంటుందా నా ఫ్రెండ్? సూపర్ ఉంటుంది. చూడంగానే అనుకున్నా. అంటే తప్పుగా అనుకోకు, ఓపెన్గా చెప్తున్నా. అది చాలా అందంగా ఉంటుంది. నాకు ఇష్టం అదంటే. అంటే నువ్వు కూడా మస్తు అందంగా ఉన్నావు అనుకో. నిజంగానా? అట్లాంటి సాలెగాళ్ళకు గంత మంచి వాళ్ళు దొరుకుతారు. అలాంటి మంచి వాళ్ళకేమో ఎవరు దొరుకుతారో ఏమో. అబ్బో, ఇప్పటి నుంచే బాధపడుతున్నావా? ఇక మరి బాధపడకపోతే ఏం చేయాలి? చదువు ఈ ఉద్యోగం దొరికేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. మంచి మంచి అమ్మాయిలు అందరూ వేసేసుకుంటారు. ఇక మిగిలిన వాళ్ళని చేసుకోవాలి. మీరేమో గిట్లా నవ్వుతారు. మా లెక్క లవ్ చేసేటోళ్ళని చేసుకోరు. మంచిగా సెటిల్ అయిన అంకుల్ని చేసుకుంటారు. అంకుల్సా? ఇక అంకుల్ అన్నట్టే కదా. డిగ్రీ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు, ఇక జాబ్ చేసుడే. జాబ్ అనగానే వచ్చేస్తుందా అంత ఈజీగా? గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ ఏడికెళ్ళొస్తుంది? ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అవుతాండ్రు తల కింద తపాసు చేసి. ఓన్ కత్తలేదు. ఆర్టీఆ టైం వేస్ట్. బాగా క్లెవర్లు ఉండి జనరల్ నాలెడ్జ్ బాగుంటే ఈజీగా వస్తుంది. మరి నీకెలా వస్తుంది అనుకున్నావు జాబ్? ఒక దేవుడు ఉన్నాడులే, ఆ దేవుడు ఇస్తా అన్నాడు. వరం ఇచ్చేసిండు అప్పుడే. ఏంటి, దేవుడు వరం ఇచ్చేసాడా? ఏ దేవుడో చెప్తే నేను కూడా వేడుకుంటాను కదా. నీకు కూడా జాబ్ కావన్నా? నువ్వు మంచిగా చదువు, నేను ఇప్పిస్తా నీకు జాబ్. ఇందాకే దేవుడు ఇప్పించాడన్నా, ఇప్పుడు నువ్వు ఇప్పిస్తావా? నువ్వు దేవుడు అయిపోతావా? అదేం కాదు, నేను చెప్తే దేవుడు ఒప్పుకుంటాడు. ఇంతకీ ఏ దేవుడు? ధీరజ్, నా జాన్ జిగిరి దోస్తు. ధీరజా? అంటే ధీరజ్ అన్నయ్య? ధీరజ్ అని చెప్పినాక మళ్ళీ ధీరజ్ అన్నయ్యనా ధీరజ్ తమ్ముడా అంటే నాకేం తెలుసు. అన్న అని పిలుస్తా, భయ్య అని పిలుస్తా, ధీరజ్ అని పిలుస్తా. నా ఇష్టం ఉన్నట్టు పిలుస్తా. ఎక్కడుంటాడు అతను? వాళ్ళ సొంతూరు హైదరాబాదు. కొన్ని రోజులు ఇక్కడ ఉంటా అని వచ్చిండు. పల్లెటూరు వాతావరణం. మున్నాతో ఉంటున్నాడు అతనేనా? మున్నగాడు నా దోస్తు, ఆయననే. నీకు తెలుసా మున్నా? మున్నా కాదు, ధీరజ్ నాకు అన్నయ్య అవుతాడు. ధీరజ్ అన్నయ్య అవుతాడా? అంటే నువ్వు కూడా దేవుళ్ళ ఫ్యామిలీ అన్నట్టు. దేవుళ్ళ ఫ్యామిలీ ఏంటి? ధీరజ్కి సంబంధించిన వాళ్ళందరూ నాకు దేవుళ్ళతోటే సమానం. నువ్వు కూడా దేవతతో సమానం. అంటే సొంత అన్నయ్యనా, రిలేటివ్సా? మా సొంత పెద్దమ్మ కొడుకు, అమ్మ వాళ్ళ అక్క కొడుకు. అవునా? అంటే మీరు కూడా క్యాష్ పార్టీయేనా? అదంతా క్యాష్ పార్టీ ఏం కాదు, నార్మల్. ఆ ధీరజ్ అన్నకైతే బాగా పైసలు ఉన్నాయి కదా. వాళ్ళ లైఫ్ స్టైలే వేరే ఉంటుంది. అసలు అన్నయ్య ఇక్కడ ఎలా ఉంటున్నాడో ఏంటో,
ఎలా అడ్జస్ట్ అవుతున్నాడో. ఇక గట్లనే ఉంటారు కొందరు బాగా పైసలున్నోళ్ళు, వాళ్ళకి అవన్నీ నచ్చాయి. నాకు గట్లుంటేనా మంచిగా తినుకుంటావా అందు మెత్తటి పరుపులల్లా. అలా చేస్తే రోగాలు వస్తాయి కదా. అచ్చే సత్తువి అవన్నీ అయితే ఎంజాయ్ చేస్తాం కదా ఉన్నన్ని రోజులు. ఇప్పుడు అలాగే అనుకుంటాం. ఆరోగ్యం పాడైతే తెలుస్తుంది దాని విలువ ఏంటో. పోయిపోయిగా నాకే చెప్తానా ఆరోగ్యం గురించి? ఏ నీకు చెప్పొద్దా? నువ్వు మనిషివేగా. మా అమ్మ రోజు గిదే చెప్పుకుంటా చంపుతుంది. కూరగాయలు తినాలి, ఆకులు తినాలి, అలవాలు తినాలి, దుంపలు తినాలని. మరి తినొచ్చుగా, నీకేం రోగం? నాకు ఒక చికెన్ మటనే తినబుద్ధి అవుతుంది, గుడ్డు కూర. ఇవి తినబుద్దే కాదు కూరగాయలు. మరి నీకు? నేనన్నీ తింటాను. చిన్నప్పుడు మా ధీరజ్ అన్నయ్య చెప్పాడు నాకు హెల్త్ గురించి, ఫుడ్ గురించి. అన్నయ్య చెప్తే నాకు బ్రెయిన్లో అలాగే ఉండిపోతుంది. చిన్నప్పటి నుంచి అదే ఫాలో అవుతూ వస్తున్నాను. మరిగా నువ్వు కూడా మీ ధీరజన కంపెనీలో జాబ్ చేస్తావా? నువ్వు ఇప్పిస్తే చేస్తాను. జోకులు చేయకు. మీ అన్ననే అంటివి, నువ్వు నాకు ఇప్పియాలే, నేను నీకు ఇప్పించుడేంది? నువ్వే ఇప్పిస్తానన్నావు దేవుళ్ళని అడిగి. ఇక ఏదో అన్నా. మరి ఉంటావా అయ్యాలా? ఈవినింగ్ వరకు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నీ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఇరుక్కుంది. ప్రాబ్లంలో ఇరుక్కుందా? ఎవరుగా మేఘనేనా? ఉమ్, ఏమైంది? నేను చెప్పను. మనం పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేంత క్లోజ్ కాలేం కానీ నేనేమన్నా హెల్ప్ చేయమంటే చేస్తా. పాపం ఆమె హస్బెండ్ అయితే అస్సలు మంచోడు కాదట. అదే అసలు ప్రాబ్లం. ఇక మరి పెళ్ళైనాక ఏం చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి చేయాలి. సాయంత్రం వరకు ధీరజ్ అన్నయ్య వస్తాడు. తర్వాత ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాలి. ధీరజ్ అన్నయ్యనా? ఇప్పుడు ధీరజ్ అన్నయ్యకా ప్రాబ్లం, మీ ఫ్రెండ్కా? హా, నీకెందుకులే. నాకెందుకులే. పిల్లలు వంట అయింది. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. ఏ థ్యాంక్స్ ఎందుకు తీ, ఇద్దరు మాట్లాడుకుంటా తిందురు రండి. నానొచ్చిండావే? చాలే వస్తాడిగా. గిన్నె కూర్చొని తింటురా మరి? వేసుకురా నాన్నం. ఇట్లనే ముచ్చట పెట్టుకుంటూ తినండి, నేను తీసుకొస్తా. వద్దాంటీ. మొదలు స్వీట్ తినాలని స్వీట్ కూడా చేసిన. సారీ ఆంటీ, ఏమనుకోకండి. నా ఫ్రెండ్ ఒక్కతే ఉంది, నేను వెళ్ళాలి. సరే తీ, బాక్స్ కట్టిస్తా. అమ్మా, ఏందిరా? గా ధీరజ్ లేడా? ధీరజ్ అన్న వాళ్ళ చెల్లెనట ఈమె. ధీరజ్ వాళ్ళ చెల్లెవా? అంటే ధీరజ్ అన్నయ్య పెద్దమ్మ కొడుకు. అవునా? ఎంత మంచోడో పిల్లగాడు. అవునాంటీ, మా అన్నయ్య చాలా మంచోడు. నా కొడుక్కి ఉద్యోగం ఇస్తా అన్నాడు. అదే చెప్తున్నాడు ఆంటీ. ఎంతసేపు చూస్తావే సీరియళ్ళు? గా న్యూస్ పెట్టు. ఏం న్యూస్ రా ఊకే. నీడు ఓడిచిండు, ఈడు ఆడ చచ్చిండు, ఆడు గెలిచిండు, ఈడు ఓడిపోయిండు. నీడు తిట్టుకున్నాడు, ఆడ తిట్టుకున్నాడు. ఊకే గవ్వేనా? అగో గిడ మంచి కథ వస్తుంది, కథ చూడు. ఏమైనా నీ పెళ్ళాం ఇయ్యాలా కూడు పెడుతుందట్నా పెట్టదట్నా? ఏమో దాని మొద్దు దాని పాడుగాను. నేనొచ్చి ఇంతసేపు అవుతుంది, ఓ టిఫిన్ లేదు, కూడు లేదు, మను లేదు. ఇది ఎడకన్నా ఊరికోతనే పోపు. ఊరుకోతా ఇంతకీ ఎవడు చేసి పెడతారా? కోడలు నుంచే టైం టు టైం పెడుతుంది అత్త లేకపోతే. ఇది ఉంటే కథ మనని పట్టించుకోదు అది. ఇక నీ పెళ్ళాము పట్టించుకోరిస్తుందా? ఇటు అడిగే పెట్టని ఇయ్యది ఇది బర్రెది. నేను నా కొడుకు ఇద్దరం వెండుకపోతాను. అదేమో బర్రె బలిసినట్టు బలుతుంది. ఓ లొట్టడంత షాయ పోసుకుంటుంది, ఓ 4-5 బ్రెడ్ పొట్లాలు, బిస్కెట్ పొట్లాలు అట్లా ముంచుకుంటుంది తింటుంది. ఇక మధ్యాహ్నం దాకా దానికి ఆకలి కాదు, మన్ను కాదు. మనమేమో బుక్కెడంత షాయ తాగుతాం, మనకు సురసుర అంటది. దాని బిస్కెట్లు పాడుగాను పొట్లాలు తెప్పించి పెట్టించుకుంటుంది ఇట్లా. ఏగా బంద్ చేయరా, అవి గట్ల తినుడికే గిట్ల తయారైంది అది లాటుకు లాటు. ఇవాళ రేపు హార్ట్ అటాకులు వస్తున్నాయట. ఈ బర్రెదానికత్తే దీన్ని ఎట్లా లేపకపోవడు దవాఖాన్లకు. అజయ్ దిక్కుమలే అని బంద్ చేస్తేనే దానికి ఆకలి తొందర చేస్తుంది అంట. పొద్దుగాల టిఫిన్ లేదు, మాను లేదు. మధ్యాహ్నం ఇంత కూడి ఎత్తది, కూర ఎత్తది, పారెత్తది. రాత్రి రొట్టె లేదు, పిట్ట లేదు. మళ్ళా గదే మిగిలిన కూడు తినాలి. గంజలు పెడుతుంది మళ్ళా కూడు. ఏమైనా నీ వంట ఎత్తుకపోను, ఎంతసేపు ఎత్తవే అంట. మన మున్నగాడు ఎటువైండో అడుగు ఫోన్ చేసి. పొలగాడు చెప్పులేదు చేస్తులేదట వీకెండ్. ఇంట్లోన్న దానివి నీకు తెలవాలి కానీ నాకెట్లా తెలుస్తుంది? నీకు ఇంట్లోనా తెలియదు, బయట ఉన్నా తెలియదు. ఫోన్ చేసి అడుగు అంటానా.
అప్పుడు ఒకసారి వేసిన ఎత్తుతలేడు. ఏం పని మీద ఉన్నాడో. ఏం పని మీద ఉంటేది పోరెత్తాడా? నేను చేసిన ఎత్తుతలేడు. ఆడు రాని అని సంగతి చెప్తావు. గా పిల్లగాడు ధీరజ్ పట్టుకపోయిండు కావచ్చు. ఆ పిల్లగాడు కూడా గట్లా పడతలేడు కదా. గా పోరాడు మన కొడుకును ఏటి పడితే అటు తిప్పుతాడు. ఏడ పని ఉంటే ఆడ పని చెప్తాడు. పాపం గా పిల్లగాడేనడి చెప్పే పని నువ్వే చెప్తావు కాదు. గా పిల్లగాడికి మనకెంత సాయం చేసిండు పిల్లగాడు. గడ్డి లచ్చల సాబ్ పెట్టించిండు. ఇంకా గా పిల్లగాడిని అంటాను. పెద్ద పెద్ద కంపెనీలల్లా ఉద్యోగం ఇచ్చి లచ్చలు లచ్చలు జీతం ఇస్తే అప్పుడు మంచోడు అన్నట్టు. ఈ షాప్ పెట్టిస్తే ఏం మంచోడు? నెలకి 20,000 కూడా వస్తలేవు షాపుల. గడ్డి లచ్చలు పెట్టి నువ్వు పెట్టిద్దువా అనే. అది గట్లనే ఒరిపాడైతుంది. దానికి తెలివి లేదు, మను లేదు. ఆ పిల్లగానికి అన్ని పనులు చెప్తాది. ఏమనుకుంటాడో ఏమో పాపం ఆ పిల్లగాడు. నీకు గంత తెలివి ఉంటే ఎప్పుడో బాగుపడదు మనం. లేకనే కదా గిట్ల మునిగినాం. ఆవత్త నీకు చెప్పిండు ఆడేటి పోతాడో? నాకెందుకు చెప్తాడు? చెప్పలే. మీరిద్దరు బాగానే దోస్తులు కదా, చెప్పలే? చెప్పలేపో అంటే ఏపో ముందు. ఆడెటు పోతే నీకెందుకున్నాడు? నేను ఒక 10 నిమిషాలు చూస్తా. 10 నిమిషాలు అలా కాకపోతే బయటకు పోయి తినంత సపడేక. బయట ఏం తిని మునుగుతావురా? అదేమన్నా తినబుద్ధి అయితే అటు మునుగుతుందా? తిన్నాక మళ్ళీ ఎటో ఎటో అవుతుంది. ఓపిక పట్టు చేసుకొస్తుంది. సేపోవే. మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటా సేపోవే అంటారు. ఇన్ని కూరగాయలు కోసిత్తేంది, ఎల్లిపాయలు ఒలిసిత్తేంది? అన్నీ నేనే చేసినాక నువ్వేం చేస్తావే? ఉండి కుర్చీ కతక పెట్టుకొని కూర్చుంటావా? ఈ ముసలి దానికి అన్నీ పడతాయి. వచ్చినవండి, కాలు కడుక్కో, అన్నం పెడతా. కడుక్కున్నదే, ఆకలి అవుతుంది. ఏం వంట చేసినవే? అవునుగా పిల్ల, తగ్గిందా అవే జ్వరం ఆమెకు? గట్లనే ఉన్నది కుసుకుసు. మరి ఇంతేమన్నా చికెన్ తెచ్చేది ఉండేనా? రాత్రికి తెమ్మంటావా? రేపెల్లుండి తెచ్చేవుతి. ఇవాళ మొత్తం జ్వరంతోటే ఉంది. ఏం తింటుందో ఏం చేస్తుందో. ఇంతంత తిన్నది తినిపిస్తే. తినిపించినవానే? మరి తింటలేదు పాపం. అబ్బా, నాకు ఒకసారి తినిపించచ్చు కదనే. నీకు తినిపియన్నా? నాకు ఇష్టమే, నువ్వు తినిపిస్తే. సరే తినిపిస్తా. తేవాలా? ఒక అరగంట ఆగే. రాగానే మళ్ళీ నీళ్ళు తాగినవా? దాహం అవుతుంది. తాగి బయలుదేరాలని చెప్తా నేను. కొద్దిసేపు వండుకుంటానే. తిన్నాక వండు. అలా తిననే తినవు, సాయంత్రం లేస్తావు. అబ్బా ప్లీజే. మరిపో, లోపల వండుకపో. నేను ఒకసారి మేఘన దగ్గరికి పోయేస్తా. ఎందుకు? జ్వరం తగ్గిందా లేదా అడుగుతా. అట్లనే అలా దోస్త్ వచ్చిందట. మరి వాళ్ళు ఉంటుందా ఒకసారి అడిగేస్తా. ఏమన్నా తింటారా అడుగుతా. సరే, తొందర రావే, ఆకలి అవుతుంది లేవగానే. మరి పండుడు ఎందుకు? తిన్నాక వండొచ్చు కదా. ఉహు. ఊరికి రాగానే భలే దొరికిండే నీకు ఫ్రెండ్. చాలా మంచోళ్ళు అనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఉన్న వాళ్ళతో కనిపిస్తాడు. అవునంట, చెప్తున్నాడు. మొన్న ఫ్రెండ్ అంట. ఇప్పుడు ఎలా ఉంది? నిద్ర వస్తుంది. కడుపులో ఇంత ఫుడ్ ఉంటేనే మంచి నిద్ర వస్తుంది. ఏం తింటున్నావో ఏం పడుకుంటున్నావో పడుకో. ఆంటీ చికెన్ కర్రీ బాగా చేసింది కానీ. బాగుంది, పడుకో. ధీరజ్, మేఘన ఎంత బ్యూటిఫుల్ కప్పులో. పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎన్ని కష్టాలు పడ్డావే పెళ్లి చేసుకొని. ఇంత చిన్న వయసులో నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఫోన్ కలవలేదనుకున్నాను కానీ ఏ ప్రయత్నము చేయలేదు నీతో మాట్లాడడానికి. లేకపోతే ఇప్పటికీ ఎప్పుడో నేను ఇక్కడి నుంచి బయటపడేసేదాన్ని. ఏం చేస్తున్నారు అనితక్క? పడుకుందా మేఘు? ఎలా ఉంది జ్వరం? ఇప్పుడే పడుకుందక్క. కొంచెం తిని టాబ్లెట్ వేసుకుంది. తినిపించావా? అవునక్క, తినిపిస్తేనే తింటుంది పిచ్చిది. కూర్చో అక్క. లేదురా, వెళ్తాను. మా వారు వచ్చారు, ఇంకా భోంచేయలేదు. మేఘుకి ఎలా ఉందో అడిగిపోదామని వచ్చాను. నేను చూసుకుంటానక్క, మీరు వెళ్ళండి. ఈరోజు ఇక్కడే ఉంటాను. ఉంటావా? మరి మీ అమ్మ నాన్నకి చెప్పలేదన్నా? ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తాను. ఇక్కడ ఉన్నానని మాత్రం చెప్పను. ఏ? మా అమ్మకి దీంతో ఫ్రెండ్షిప్ అంటే అస్సలు నచ్చదు. మా అన్న పెద్దమ్మ ఇద్దరు ఒకటే. డబ్బు పిచ్చి వాళ్ళకి. మేఘన వాళ్ళ ఇంటికి అస్సలు వెళ్ళనిచ్చేది కాదు మా అమ్మ. నాకేమో ఇదంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అందుకే చెప్పకుండా వచ్చేసాను. ఫ్రెండ్ ఇంటికి అని చెప్పాను. ఏ ఫ్రెండో చెప్పలేదు. అంటే మీరు కూడా ధీరజ్ వాళ్ళలాగా చాలా ఉన్నవాళ్ళ? లేదక్క, మేము కొంచెమే. ధీరజ్ అన్నయ్య చాలా రిచ్.
ఏమవుతుంది? నువ్వు ఇక్కడికి వచ్చానని చెప్తే ఏమంటుంది మీ అమ్మ? అమ్ము, నన్ను చంపేస్తుంది. మరి మరి ధీరజ్ని మేఘన పెళ్లి చేసుకుంటే వాళ్ళమ్మ చంపేదా? చంపేస్తుంది అక్క. అన్నయ్యని కాదు, మేఘనని. మీరు మంచి స్నేహితులని నాకు తెలుసు. నీకు అన్ని విషయాలు చెప్పుంటుంది మేఘన. నువ్వే మేఘనని కన్విన్స్ చెయ్యి. మీ అన్నయ్యకి కూడా చెప్పు, ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దని. లేదక్క, అన్నయ్య అలాంటి వాడు కాదు. తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందేమో. తనకుంటే సరిపోతుందా? నువ్వే చెప్తున్నావుగా మేఘనని వాళ్ళ అమ్మ చంపేస్తుందని. అలా ఎలా ఊరుకుంటాం? అనవసరంగా మేఘన మనసుకి గాయమవుతుంది. మొదట్లోనే తుంచేస్తే మంచిది. ఈ డబ్బున్న వాళ్ళ గురించి నాకు తెలుసు. అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తారు. కానీ ఈ అమ్మాయిలు తట్టుకోగలరా? ఎంత ప్రేమ పెంచుకుందో ధీరజ్ మీద మేఘన. అక్క, నేను మాట్లాడతాను. మీరు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. ఎవరితో మాట్లాడతావు? ధీరజ్ వాళ్ళ అమ్మతో మాట్లాడతావా? అంత ధైర్యం ఉందా నీకు? అబ్బో, పెద్దమ్మతోనా? అస్సలు మాట్లాడు. అన్నయ్యతోనే మాట్లాడతాను. మీ అన్నయ్యతో ఏం మాట్లాడతావు? ఏం చేస్తాడు అతను? ఇలాగే వాడుకుంటాడు. వాళ్ళ అమ్మ వేరే పెళ్లి చేస్తే చేసుకుంటాడు. అన్యాయం అయిపోతుంది నీ స్నేహితురాలు. నువ్వే ఆలోచించి నచ్చ చెప్పు మేఘనకి. నువ్వే మీ అమ్మకి అంతలా భయపడుతున్నావు. ఆలోచించు వాణి. నీ ఫ్రెండ్ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఇకపోతే మేఘన వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతావా? ఛీ, వాళ్ళు వేస్ట్ అక్క. పెళ్లి చేయొద్దని ఎంత బతిమలాడాను వాళ్ళని. అస్సలు వినలేదు. దానికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు. అది చదువులో టాపర్. వీడికిచ్చి పెళ్లి చేశారు. దీని గురించి అసలు వాళ్ళు ఆలోచించనే లేదు. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళని ఏమనలేం. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా మొగుడు కదా అడ్జస్ట్ చేసుకో అంటారు. అసలు తెలిసే పెళ్లి చేశారేమో దీన్ని వదిలించుకోవాలని. చాచా, తల్లిదండ్రులు అలా ఎందుకు అనుకుంటారు? లేదక్క, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను వాళ్ళని. దీనికి ఎప్పుడెప్పుడు సంబంధాలు వస్తాయా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని చూసేవాళ్ళు. 12 ఏళ్ల నుంచే. ఇది మెచ్యూర్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి దీనికి దినదిన గండంలా ఉండేది. చాలా భయపడేది. ఏది సెట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడి దాకా ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు మళ్ళీ మునిగిపోయింది. నా ఫ్రెండ్ ఇక్కడ ఇంత కష్టపడుతోందని నాకు తెలియదక్క. తెలిస్తే ఎప్పుడో వచ్చేదాన్ని. నేను దీన్ని బయట పడేసేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. ధీరజ్ అన్నయ్య దీన్ని వదిలేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా అక్క? అస్సలు ఊరుకోను. ధీరజ్ అన్నయ్యతో నా స్నేహితురాలు పెళ్లి జరగాల్సిందే. వాడు చాలా మంచోడక్క. చూడు, వాడే కాపాడతాడు. కానీ నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? అవును. ఇటు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి బయటపడింది. ధీరజ్ అన్న చేతుల్లో పడింది. దీనికి ఏ కష్టం కలగనివాడు. చూడు, చూశాను, చూస్తూనే ఉన్నాను. ఈ ఇంట్లో ఉండి నరకం చూడమని చెప్తున్నాడు రోజు. ఈ అన్నయ్య చాలా మంచోడు. మీరేదో పొరపాటు పడుతున్నారక్క. అన్నయ్య అలాంటి వాడు కాదు. చూడండి. చూస్తాను. అంతకు మించి ఏం చేయగలం మనం? సరే, రాత్రి అయితే ఉంటావు కదా ఇక్కడే? ఉంటానక్క. తలుపులు దగ్గర వేసుకొని పడుకోండి, ఓకేనా? అలాగే. రాత్రి తినడానికి ఏమైనా పంపిస్తాను. వద్దక్క, మీ ఫ్రెండ్ ఉందిగా మాలతి ఆంటీ, తను చికెన్ కర్రీ చేసిచ్చింది. రైస్ పెట్టుకొని తిన్నాము. ఇంకా ఉంది కర్రీ. మాలతియా? మాలతి మీకెలా తెలుసు? ఇక్కడికి వచ్చాకే పరిచయం అయింది. సరే. ఎటువైనవే అనిత? ఇక్కడనే ఉన్నదే, మేఘన వాళ్ళ ఇంట్లో. గరే తలుపులు తీసున్నాయి, నువ్వు లేవు. అరవింద్ అన్నట్టున్నాడు. నీడిల్ చేయలే ఇవాళ? ఇప్పుడు వచ్చినవేందే? ఏ చికెన్ కూర వండిందే? నీకు ఇంత పట్టుకొద్దామని తెచ్చిన. నాకెందుకే? వాడు తింటాడు కదా సీను. బాగా తెచ్చిందే. ఎవరు? గీ మేఘన వాళ్ళ దోస్తట కదా, ఆమె పేరేందో ఉండే. వాణి నీకెలా తెలుసు? ఏ రాంగ మా సీనుగానికి పరిచయం అయింది. ఏవో స్నాక్స్ తెచ్చుకుంటా అని పట్టుకొని పోయిందే పిల్ల. నేను అండి పెడతా అని చెప్పిన. మా సీనుకు గట్లాంటి పిల్ల అయితే మంచిగా ఉంటుంది. డబ్బున్నోళ్ళతో ఎందుకు పెట్టుకుంటావే? అందరు డబ్బున్నోళ్ళు ఒకటే లెక్క ఉంటారా? అవే
గా ధీరజ్ చూడు ఎంత మంచోడో. ఆ ధీరజ్కి చెల్లెనేనట గివే. బాగానే కనుక్కున్నావు అన్ని కానీ మేఘన వాళ్ళ ఇంటికి వచ్చినందుకే వాళ్ళమ్మ చంపేస్తుందట, చెప్పక చేయక వచ్చిందట. ఇక సీనుని పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళమ్మ ఏం చేస్తుందో ఆలోచించు. ఏందే గట్ల గాలి తీసేసినావు? మరి అవసరమా? మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోక వాళ్ళు కావాలా ఇల్లు కావాలనుకుంటా. నేను పైసల గురించి ఆలోచించలేదే. పిల్ల మంచిగా ఉంది బక్కగా, మా వానికి గట్లాంటి అమ్మాయి అయితే మంచిగా ఉంటుంది అనుకున్నా. పైసల గురించి నేను ఎందుకు ఆలోచిస్తానే? నా కొడుకు ఉద్యోగం రానే వస్తుంది ఇప్పుడు. నీ ఎంత మంచి మనసు ఉన్నది అవే వాళ్ళకి. ఎక్కువ కలలు కనకు, బీడీలు చేసుకోపో. సరే, నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే. ఆలోచించద్ది ఇక ఎక్కువ. ఎవరికి ఎప్పుడు మూడేస్తాడో ఆ దేవుడు తెలియదే. వెయిట్ చెయ్యు, అంతేగాని ఊహలలోకి వెళ్ళకు. మీకు ధీరు, ఎంత మిస్ అవుతున్నాను నేను నిన్ను. ఐ లవ్ యూ ధీరు. లవ్ యూ టూ మీకు. ఇలా చూడు, జ్వరం ఎలా ఉంది? తగ్గిపోయిందా? నిన్ను చూసానుగా, తగ్గిపోయింది. సారీరా, నిన్ను విడిచిపెట్టి పోవాల్సి వచ్చింది. ఒక్కరోజు ఒక్క యుగంలా అనిపించింది. ముందుకే నడవలేదు నువ్వు లేకపోతే. ధీరు, ఇంకోసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళావు కదా. లేదు మేఘు, ఇప్పుడు వెళ్ళకపోతే నా మేఘు ఇంకా కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే వెళ్ళాను మేఘు. ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏంటి? నేను మా డాడీతో మన విషయం మాట్లాడడానికి వెళ్ళాను. అవునా ధీరు, ఒప్పుకున్నారా? మమ్మీకి తెలియకుండా సీక్రెట్గా వెళ్ళాను. అందుకే ఫోన్లో ఏం మాట్లాడలేకపోయాను. ఎవరు వినకూడదు కదా. డాడీ వచ్చి మనకి రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తానన్నాడు. అంటే ఒప్పుకున్నాడా? డాడీ మంచి రోజు వీలు చూసుకొని వస్తానన్నాడు. మమ్మీకి తెలియకుండా మ్యారేజ్ చేయాలి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే మనం వెయిట్ చేయాలి. ధీరు, ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకోకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను. మీ అమ్మ వాళ్ళు ఇంకో పెళ్లి చేస్తే నీకు? వాళ్ళు చేస్తే నేను చేసుకోవాలిగా. నా భార్యవి నువ్వే. ధీరు, ఒకవేళ నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నన్ను కనీసం ఉంచుకోరా? మీకు అవును ధీరు, నువ్వు లేకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది. నాకు నిన్ను విడిచి చచ్చిపోవాలని కూడా లేదు. మీకు ఏంటా మాటలు? నేను బ్రతికుండగా నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు. వారానికి ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళినా చాలు. నన్ను పెళ్లి చేసుకోకపోయినా అప్పుడప్పుడైనా నా దగ్గరికి వచ్చిపో. ఏ, నీకేమైనా మెంటల్ అవే? నేనేమనుకుంటున్నావు? నా క్యారెక్టర్ నీకు అలా అనిపిస్తుందా? నా జీవితంలోకి నువ్వు వచ్చావు. నీ స్థానం నేను ఇంకెవరికి ఇవ్వలేను. నేను బ్రతికున్నన్ని రోజులు నీ స్థానం నా గుండెల్లో ఉంటుంది. అది లేదంటే నేను చచ్చిపోయినట్టే. మేఘు, అలాంటి మాటలతో నన్ను ఇబ్బంది పెట్టకు మేఘు. నా ప్రేమ నీకు అర్థం అవ్వట్లేదు కదూ. ఐ లవ్ యూ మేఘు. అబ్బబ్బా, సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్. వాణి, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడో వచ్చాను, అన్నీ చూస్తున్నాను. సూపర్ అన్నయ్య. ఏంటిది మేఘు? తనకి మన గురించి చెప్పేశావా? నాకంతా తెలిసిపోయిందిలే. చెప్పు మేఘు, చెప్పావా? అవును. నీకేమైనా మెంటలా? ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా నేను.